హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ స్పూన్. పండుగ రోజు ప్రత్యేకంగా అమ్మవారికి నైవేద్యంగా పెట్టడం కోసం మనం ఎక్కువగా బియ్యంతో పొంగల్ చేసుకుంటాం కదా. కానీ ఈరోజు బియ్యపు నూకతోటి పొంగల్ చేద్దాము. చాలా రుచిగా ఉంటుంది, అలాగే తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు కూడా. దీనికోసం బియ్యాన్ని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకుంటామో అందులో హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని పెసరపప్పు వేసి లో ఫ్లేమ్ మీద కొద్దిగా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న పెసరపప్పుని ఒక గిన్నెలోకి వేసి 2-3 సార్లు కడుక్కున్న తర్వాత తగినన్ని నీళ్లు పోసుకొని వీటిని కూడా బాగా నానబెట్టుకోవాలి. ఈలోగా బియ్యం నానిపోతాయి. నానిపోయిన బియ్యంలో నుంచి ఎక్స్ట్రా వాటర్ అంతా తీసేసి ఏదైనా క్లాత్ మీద తడంతా పోయే వరకు ఆరబెట్టుకోవాలి. కేవలం ఒక 15-20 నిమిషాల్లోనే బియ్యం డ్రైగా అయిపోతాయి. ఇలా డ్రైగా అయిన బియ్యాన్ని మిక్సీ జార్లోకి వేసి జస్ట్ ఒక్క సెకండ్ పల్స్ ఇచ్చి ఆపేశారంటే బియ్యం ఇలా నూకలాగా అవుతుంది. ఎక్కువ గ్రైండ్ చేశారంటే పౌడర్ అయిపోతుంది. అలా కాదు, జస్ట్ ఒక్క సెకండ్ పల్స్ ఇచ్చి ఆపేసేయండి, అప్పుడు కరెక్ట్గా ఉంటుంది. వీటిని పక్కన పెట్టుకొని తర్వాత స్టవ్ మీద పొంగలి కోసం ఏదైనా పాత్ర పెట్టుకొని 1/2 లీటర్ పాలు పోసుకుంటున్నాను. ఒకేసారి 1/2 లీటర్ పోయకుండా ముందుగా నేను 300 ml పాలు పోసుకొని వీటిని ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకుంటున్నాను. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న బియ్యపు నూకని ఇందులోకి వేసుకోవాలి. అలాగే నానబెట్టుకున్న పెసరపప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి, అడుగంటకుండా ఉంటుంది. బియ్యపు నూక కాబట్టి త్వరగానే ఉడికిపోతుంది. ఈ పొంగలిని కేవలం పండగ సమయంలోనే కాదండి, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయిపోతుంది కూడా. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ అవసరాన్ని బట్టి పాలు పోసుకొని ఉడికించుకోవాలి. నీళ్లు యాడ్ చేయకుండా మనం పూర్తిగా ఈ పొంగలిని పాలతోనే చేస్తున్నాం కాబట్టి చాలా రుచిగా కమ్మగా ఉంటుంది. ఇలా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకుంటామో ఆ కప్పుతో 2 కప్పులు బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలిసేలాగా కలుపుకోండి. బెల్లం అంతా కరిగిపోతుంది. ఇలా కరిగిన బెల్లాన్ని కూడా మరొక 3-4 నిమిషాల సేపు ఉడికించుకోవాలి. బెల్లం వేసిన తర్వాత కూడా ఉడికించుకుంటేనే పొంగలి బాగుంటుంది. ఇలా దగ్గరగా అయ్యేంతవరకు ఉడికించుకున్న తర్వాత 2-3 యాలకుల్ని దంచి వేసుకొని చివరగా నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆపేసుకోవాలి. స్టవ్ ఆపేసిన తర్వాత చిటికడంతా ఉప్పు వేసుకొని మరొకసారి కలుపుకోండి. ఉప్పు వేయడం వల్ల స్వీట్కి మంచి టేస్ట్ వస్తుంది. ఈసారి శ్రావణ మాసంలో అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి ఇలా బియ్యపు నూకతో పొంగలి చేసి చూడండి, చాలా బాగుంటుంది. అంతే అండి, ఎంతో కమ్మగా అలాగే సింపుల్గా ప్రిపేర్ చేసుకునే పొంగలి రెడీ అయిపోయినట్లే. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.